దేవుడు చేసిన ఏ మేలైనా చిన్నదే ఉందా చెప్పండి. మీ మనస్సాక్షికి మీరే సమాధానం చెప్పుకోండి. దేవుడు ఏదైనా చిన్న విషయం చేశాడని అదే భూగోళం అంతా అయిపోయింది. నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు అడిగిన టయానికి నువ్వు అడిగింది చేయకపోతే అదే ప్రాబ్లం అని అల్లి కూర్చుంటాం. ఇది ఈ భూమి మీద సహజంగా అపవాది యొక్క మెంటాలిటీ. అది అపవాది యొక్క మెంటాలిటీ. భూ ఆకర్షణ శక్తి అంటారు కదా, ఏదైనా పైకి వేస్తే అది ఎక్కడికి వస్తుంది? ఎవరు పట్టుకోకపోతే కిందికే వస్తుందండి, అవునా కదా? కానీ క్రైస్తవ జీవితంలో భూ ఆకర్షణ శక్తి పనిచేయకూడదు. ఏం పని చేయాలో తెలుసా? హెవెన్లీ ఆకర్షణ శక్తి పనిచేయాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు తెరవబడింది భూమి కాదు, నీ కొరకు తెరవబడింది పరలోకం. ఆ ప్రభావము నీవు ప్రభావితం చేయబడుతూ అనుదినము ఆ పరలోకము నీ కొరకు తెరవబడింది అన్న విశ్వాసమే పరలోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము. ఆ పరలోకం కూడా నేనున్నాను అని నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది రెడీగా ఉంది. పరలోకం రెడీగా ఉంది, నువ్వు రెడీగా ఉండాలి అనుదినం. ఎవ్వరికీ తెలియకుండా దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. తన ఇంటి వరకు కూడా తెలియదు. కానీ అదే దావీదును పట్టుకుని దేవుడు ఎవరికి తెలియజేయడం కాదు, అసలు ఆ రాజ్యానికి రాజుగా చేసేసాడు. పరలోకము నీ పట్ల కలిగి ఉన్న తీవ్రత. డిజిటల్ మార్కెటింగ్ అంటారు కదా. ఈ రోజుల్లో ఏ చిన్న బిజినెస్ తీసుకున్నా, అది ఫుట్పాత్ మీద ప్రారంభించిన బిజినెస్నైనా కోట్లకి తీసుకెళ్ళడానికి మార్కెటింగ్ అంటే ఆ బిజినెస్ అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్లుగా చేసేటువంటి బిజినెస్ టెక్నిక్స్ కదా. ఈరోజు నీ కొరకు ఇలా నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయడానికి ఏ రాజ్యం పనిచేస్తుందో తెలుసా అండి? ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుందో తెలుసా అండి? పరలోకం పనిచేస్తుంది నీ కొరకు.